ఇక ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూస్తే అటు జలమే కనిపిస్తుంది. నిర్మలు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాలంతా జలమయం కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తమవుతుంది. 10 రోజుల కిందటంటే ఈ నెల 16వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దాని ఫలితంగా 4 జిల్లా పరిధిలో ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించింది. పొలాలకు గండిపడింది. రహదారులు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ ఒక అప్రకటిత వాతావరణం కొనసాగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 19 నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. నిర్మల్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్, ముట్నూరు ఏజెన్సీ, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆదుకుంటుందని స్పష్టమైన హామీ ఇవ్వడంతో కొంత బాధితులు సాంత్వన చేకూరింది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులంతా కూడా రావడంతో కొంత నైరాశ్యం వీడి కొంత సంతోషం కలిగింది. 10 రోజులు గడిచింది. మళ్ళా 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో జిల్లా వాసులను చాలా భయాందోళనకు గురి చేస్తుంది. ఈ రోజు పరిగణకు తీసుకుంటే నిర్మల్ జిల్లాలో 32 సెంటీమీటర్ల వర్షపాతము లక్ష్మణ్ చాంద మండలంలో నమోదైందంటే దాని తీవ్రత ఏంటో అర్థమవుతుంది. అధికార యంత్రాంగం కూడా నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. పంట పొలాల్లో కానీ చాలా కొంత దయనీయమైన పరిస్థితి ఉంది. బాధితులకు నిర్వేదము ఆవరించి ఉంది. మంత్రులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, అధికారులు వచ్చారు, కానీ పరామర్శించి వెళ్ళిపోయారు. కానీ పరిహారం ఏంటనే మా ఆవేదన వినిపిస్తుంది. ప్రధానంగా రహదారులు, R&B, పంచాయతీరాజు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ ప్రధానమైనవి. ఇందులో వ్యవసాయ శాఖనే అత్యంత కీలకమైంది. ప్రజాప్రతినిధులు కూడా రహదారులు అంటే R&B లేదా పంచాయతీరాజుల నష్టాన్ని పైన బాగా దృష్టి కేంద్రీకరించడం కొంచెం ప్రాధాన్యతాంశంగా మారింది. ప్రధానంగా ఇప్పుడు అత్యవసరంగా వ్యవసాయదారులకు ఏ నష్టం జరిగింది, వారికి ఎలాంటి సాయం చేయాలనే దానిపైన ప్రజాప్రతినిధులు లేదా అధికార యంత్రాంగం దృష్టి సారించి ఎంతో కొంత సాయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ దానికి భిన్నంగా రహదారులు అంటే పంచాయతీరాజు, R&B దాంట్లో తీసుకోవడంలో అర్థం ఏంటనేది ఒక సంశయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తం మీద గతానికంటే భిన్నంగా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతమవుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.